వ్యతిరేక కార్యకలాపాలు లేదా దేశానికి వ్యతిరేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. అది దేశ ద్రోహం అవుతుందేమో. పెట్టు కేసు, ఎందుకు పెట్టలా? అది పెట్టి ఆ కారణంగా చేస్తున్నామంటే తప్పులే. ఒకటి ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆయన మీద ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది సస్పెన్షన్ అంటే కరెక్ట్గా డీజీపీకి సంబంధించిన లిస్ట్ ఏదో సెంట్రల్ అడిగింది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసలు ఎందుకు అమలు చేయట్లేదు ఏ రాష్ట్రం కూడా, అందరూ ఇన్ఛార్జి డీజీపీని పెట్టేసేసి చివరికి నడిపేస్తున్నారు, మా తీర్పులను కూడా వీళ్ళు వక్రీకరించి వాడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ లిస్టులు దేశవ్యాప్తంగా కావాలని, ఏదో ప్యానల్ అంతా జరిగిందా లేదా అన్నటువంటి. అందుకని ఆ ప్యానల్ అర్జెంటుగా చేసేటందుకోసం డైవర్షన్ గేమ్. ఆ టైంలో ఈయన అడ్డొస్తారు కాబట్టి అటు ఆంజనేయులు ఇటు ఈయన ఇద్దరికి ఇక డీజీపీ ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ ఇది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కనుపిప్పు లాంటి ఉదంతం. ఒక రకంగా జగన్ హయాంలో చేసిన ఐపీఎస్ అందరూ ఇప్పుడు భయపడతా ఉండాలేమో ఇప్పుడు ఏం జరుగుద్దా. ఇవాళ అదే కాదు, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఈవెన్ అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడాల్సిందే. ఎందుకు అంటే అంతకుముందు కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో చేసిన అధికారుల్ని జగన్తో పాటుగా జైలుకి పంపించింది ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. అవును. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు